కోనరావుపేట మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గం సత్తా చాటింది. మండలంలోని వివిధ గ్రామాల్లో 5 సర్పంచులు, ఒక ఉప సర్పంచ్, 15వ వార్డు సభ్యులు ముదిరాజ్ కులానికి చెందిన వారే విజయం సాధించారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులను తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ హాజరై శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ వర్గం రాజకీయంగా ముందుకు సాగుతున్న దానికి ఇది నిదర్శనమని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భారీ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా, మండల ముదిరాజ్ సంఘ నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ముందుగా ఇట్టి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరికీ ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇట్టి ఎన్నికల్లో పొందినటువంటి విజయం యొక్క స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఈ యొక్క విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఇట్టి ముదిరాజులు ఈ ఎన్నికల్లో చూపించినటువంటి స్ఫూర్తిని రానున్న ఎన్నికల్లో కూడా చూపించి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని, వీళ్ళ యొక్క విజయంలో తోడ్పాటును అందించిన మండల ముదిరాజు కుల బాంధవులందరికీ, అలాగే వివిధ సంఘాల కుల బాంధవులందరికీ కోనరావుపేట ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ పోరాట సమితి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. నేడు కోనరావుపేట మండల కేంద్రంలో కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి సర్పంచుల 5గురికి మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ ఉద్యోగుల విభాగం తరఫున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబో ఎలక్షన్లలో కూడా ముదిరాజులందరూ ఐకమత్యంతో స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీలు కానీ, రేపు రాబోయే ఎమ్మెల్యేల ఎలక్షన్స్లో కూడా ముదిరాజులు కైవసం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా